పోలవరం జిల్లాలో ప్రజలను హడలెత్తిస్తున్న పెద్దపుల్ని బంధించేందుకు థర్మల్ డ్రోన్ ద్వారా బెంగళూరు నిపుణుల బృందం పర్యవేక్షణలో 150 మంది హనుమాన్ టీం, శ్రీశైలం రాపిడ్ ఫోర్స్, అటవీ సిబ్బందితో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. 3 అంచెల వలయంగా ఏర్పడి పెద్దపుల్ని బంధించేందుకు అటవీ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరో ఆవుపై దాడి చేసి తింటున్న సమయంలో రెస్క్యూ టీంకు థర్మల్ డ్రోన్ కెమెరాలో పులి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టుకునేందుకు పులి ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టిన అటవీ అధికారులు కళ్లు కప్పి నాగులపల్లి ప్రాంతానికి వెళ్లింది. ప్రస్తుతం పెద్దపులి రావిలంక వద్ద ఆవును తిన్న ప్రాంతంలో ఉన్నట్లుగా పెద్దపులికి మెడలో ఉన్న రేడియో కాలర్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా అటవీ అధికారులు గుర్తించారు. దీంతో పెద్దపులిని బంధించేందుకు ఉదయం నుంచి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. రోజులు కూడా ఇక్కడే ఉన్నామండి. ఇక్కడే ఉంటే ఇప్పుడు జోడు మళ్ళీ కానీ ఇలా వెళ్ళిపోయి దివ్యపట్నం కానీ అలా వెళ్ళిపోయింది, అవతలకి వెళ్ళిపోయింది అన్నారు మేడం గారు. ఎక్కడ పాతి అబ్బులు కూడా కంట్రోల్లో తీసుకోవాలి. మంచోడే ఎవరికైనా తప్పు. మనం పోలవరం జిల్లాలో తిరుగుతుందన్న వార్త మీ అందరికి కూడా తెలుసు. దానిలో భాగంగా మొత్తం మన జిల్లా అంతా కూడా అది హల్చల్ చేస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నటువంటి అధికారులందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి విలేజ్ అందరికి కూడా అలర్ట్ చేయడం, ఎటువంటి ప్రాణ నష్టం అదేవిధంగా జంతువు నష్టం కూడా జరగకుండా సరైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల అటు రాజంబంగ మండలంలో ఇటు దివ్యపట్నం మండలంలో ఉన్నటువంటి రైతులకి పెంచుకున్నటువంటి ఏవైతే లేగదూడల మీద దాడి చేయడం జరిగింది. దానిలో భాగంగా మొన్న 13 ఆవుల పైన గేదెల పైన పెద్దపులి దాడి చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పటికీ 2,17,000 రూపాయలు కాంపన్సేషన్ నష్టపోయినటువంటి రైతులకి ప్రభుత్వం సహాయం చేయడం జరిగింది. నిజంగా ఈరోజు రైతులు నెలకే వచ్చి వాళ్ళు 40,000, 45,000 ఓన్లీ వాటి నుంచి వచ్చేటువంటి పాలు ఆదాయం చేసుకొని బ్రతికేటువంటి సామాన్య ప్రజలు వాళ్ళు. కానీ ఇది అనుకోని పరిణామం వల్ల వాళ్ళ యొక్క జీవనోపాధిని కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా మేము ప్రభుత్వం దృష్టికి పెట్టడం జరిగింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ఏదైతే పెద్ద పులి తిరుగుతూ ఉందో జన నివాసం ఉన్నటువంటి ప్రాంతాల్లో దాన్ని పట్టుకునే నిమిత్తం చాలా కష్టపడి తిరుగుతూనే ఉన్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంతా కూడా రాత్రి పగలు నిద్ర లేకుండా దానికోసం గాలింపులు చేస్తూనే ఉన్నారు. దానిలో భాగంగా బెంగళూరు నుంచి కూడా టీము ఆల్రెడీ ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలోనే సర్చింగ్ అంతా జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పట్టుకొని సురక్షితమైనటువంటి ప్రదేశాల్లో దాన్ని విడిచిపెట్టడానికే ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది. కనుక ప్రజలెవరు కూడా భయపడొద్దు. ఒకవేళ డిపార్ట్మెంట్ నుంచి ఎట్లాగో గ్రామాల్లోకి వచ్చినట్లయితే ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కాబట్టి ప్రజలు ఎవరు కూడా అడవుల్లోకి కానీ ఇట్లాగా దూరంగా ఉన్నటువంటి ఆవుల్ని కానీ కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలని, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని దయచేసి మనవి చేస్తూ ఉన్నాను.
ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ ఎక్కడైనా మీకు పొరపాటున దూరం నుంచి కనబడినా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే తెలియజేస్తే ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వెళ్ళి దానికోసం సర్చింగ్ అన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి జాగ్రత్తలు తీసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.